అలాగే చెప్పు, పర్వాలేదు. కొవ్వీరిన్. చెప్పు మోహన్, ఏమన్నా? ఆర్గానిక్ జాగ్రీ కొంచెం చెప్పు. ఇది జీవామృతం ఎలా ప్రిపేర్ చేస్తామని చెప్పు కాస్త మోహన్. చెప్పు మోహన్, ఏమది అంత నల్లగా ఉంది? ఇది మొలాసిస్. తినచ్చా? నోట్లో పెట్టుకోవచ్చు అది? వద్దబ్బా, ఏమన్నా అయితే ఏం కదా? నాటు సరే ఉపయోగిస్తారు ఇట్లా, బయట ఇల్లీగల్ దొరుకుతాయి. చెప్పు మోహన్, ఎలా ప్రిపేర్ చేస్తారా జీవామృతం చెప్పు. ఫస్ట్ 200 లీటర్ల డ్రమ్ము తీసుకోవాలి. ఫస్ట్ 200 లీటర్ల డ్రమ్ము. డ్రమ్ ముందుగా ఆల్రెడీ తీసుకునేది ఏంది? 10 కేజీలు పేడ, ఫ్రెష్ కౌ డంగ్. ఓకే. 10 లీటర్ల కౌ యూరిన్, 2 కేజీస్ బెల్లం, ఇంగువ 50 గ్రాములు, పుట్టమట్టి ఒక గుప్పెడ, అలా బేసిన్ ఒక 2 కేజీస్. అవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 48 అవర్స్ క్లోజ్ చేసుకోవాలి. అంటే అవి ఫర్మెంట్ కావాలా ఏంది? డైలీ 2 టైమ్స్ తిప్పాలి, పొద్దున సాయంత్రం. ఏది? పొద్దున సాయంత్రం ఒకసారి ఓపెన్ చేసి తిప్పాలి ఒకసారి. ఓకే. 40 అవర్స్. ఎన్ని అవర్స్? 48 అవర్సా? అంటే 2 డేస్ పడుతుంది. టైం పట్టింది ఒక్కోసారి, టైం పట్టింది ఒక్కోసారి. మరి ఎలాగ డైరెక్ట్ స్ప్రే చేయడం ఇంకా? అది డైరెక్ట్ స్ప్రే చేసుకోవచ్చు, డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు. రిచ్ ఇన్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. రిచ్ ఇన్ ఎన్పికే. ఓకే. అంటే కొందరు ఆర్గానిక్ స్ప్రే చేస్తే ఎక్కువ ఇన్సెక్ట్స్ అది అటాక్ అయితే అంటారు కదా? ఒకటి ఇమ్యూన్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏది అటాక్ అయితే ఏదంటావా? కీటకం వచ్చినా, ఏ రోగం వచ్చినా కానీ ఎదుర్కొన్న కెపాసిటీ ఉంటుంది. అదే బలహీనుడికి చిన్న జ్వరం వచ్చాక చచ్చిపోతాడు, ఎందుకు? వాడికి ఇమ్యూన్ పవర్ లేదు. ఇప్పుడు దీనికి ఇదే ఏ క్రాప్కి స్ప్రే చేస్తారు మీరు? రిడ్జ్ కార్డ్కా? ఆ తర్వాత ఓన్లీ రిడ్జ్ కార్డ్ ఓన్లీనా? అన్నిటికీ వేసుకోవచ్చు. రిడ్జ్ కార్డ్ కలుపుతున్నాను. ఇప్పుడు ఇది 200 లీటర్స్ ఇది కదా, డ్రమ్ కదా ఇది. ఇప్పుడు మొత్తం 200 లీటర్స్ క్వాంటిటీ ఉంది. అది ఎంత? 1 ఎకర్కి స్ప్రే అవుతుందా? 1 ఎకర్ కన్నా కాదు, 2 సార్లు డ్రిప్లో ఇచ్చుకోవచ్చు. 1:2 రేషియోలో. ఇది 1 లీటర్ అయితే నార్మల్ వాటర్ 2 లీటర్స్ కలుపుకోవాలి, డ్రిప్లో ఇచ్చుకోవచ్చు. అంటే ఇది ఎలాగ? ఇది జీవామృతం స్ప్రే చేస్తే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా, లేదా డ్రిప్స్కి లేదా రూట్స్కి ఇస్తే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా? ఆల్రెడీ స్ప్రే చేస్తే ఇమీడియట్గా అబ్జర్వ్ చేసుకుంటే ఓకే, క్విక్ రిజల్ట్స్. రూట్ ద్వారా అయితే లాంగ్ టర్మ్, లేట్ ప్రాసెస్. ఓకే. 2 కలిపించుకుంటే బెస్ట్, ఏం కాదు, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఫర్మెంట్ అయింది. అది ఆల్రెడీ ఇప్పుడు ప్రిపేర్ చేసినది అది.
ఇది ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నది ఇది ఎప్పుడు మనం తిప్పేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పకూడదు. ఏ అదొక పాజిటివ్ ఫీల్ అనమాట. ఎప్పుడైనా ఒక క్రమ పద్ధతి జరగాలి, రివర్స్ జరిగితే ఎట్లా ఉంటుంది? అదేవిధంగా మనం అడిషనల్గా బయో ఫర్టిలైజర్ కలుపుకుంటున్నాం. కలుపుకోవచ్చు అది బయో ఫర్టిలైజర్ దాంట్లోకి. ఈ సహసిద్ధంగా మనకు నేలలో పుట్టమట్టి ఏమంటారు, వాటిలో ఉంటే న్యాచురల్గా. లేదు నేను విడిగా వేసుకుంటానుగా బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఇది ఏ కంటెంట్స్ ఏమి ఉంటుంది అట్లా చూపి. ఫాస్ఫేట్ సాల్యులైజింగ్ బ్యాక్టీరియా, అదేవిధంగా ఎన్పికే సాల్యులైజింగ్ బ్యాక్టీరియా, మొత్తం 3 ఉన్నాయి. మొత్తం ఇది తిరగలో ఉన్నది కదా ఇది. అంటే ఫాస్ఫోవైన్. అది చూపి. అన్నీ ఒకటే సేమ్. ఇది సెల్ కౌంట్ కూడా వచ్చి 1 × 10⁸ కౌంట్ సెల్స్ పర్ మిల్లీలీటర్ ఉంటుంది. అంటే మరీ స్ట్రాంగ్ ఏం కాదు, మీడియం లెవెల్, ఒక రికమెండెడ్ డోస్ లీటర్కి. అది ఇంకోటి ఏదో రెడ్ కలర్ది అదేంటది? ఇది పొటాష్ సాల్యులైజింగ్ బ్యాక్టీరియా. ఇది నైట్రోజన్. మొత్తం అంతా ఆర్గానిక్ చేస్తున్నాం అయితే. ఇదంతా సాయిల్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి. సాయిల్ హెల్త్గా ఉంటే మనం హెల్త్గా ఉంటాం, అందరూ హెల్త్గా ఉంటారు. మరి నీ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఏం చేస్తావు? ఈ హెల్త్గా ఉంటే నేను హెల్త్గా ఉంటాను. అంతే అంటావా? పండించిన వాటిని తింటే నేను హెల్త్గానే ఉంటాను, బాగా హెల్తీగా. మనోడు బాగా తిప్పుతున్నాడుగా. మన మిక్సీలట స్టిల్ చేస్తూనే ఉండాలి. తిప్పి తిప్పి బాగా అలవాటు ఉంది నీకు సాయి. మనం ఇప్పుడే చేయగలం. ఇది కలిపేటప్పుడు ఉన్నా ఇప్పుడు ఇది ఇప్పుడు బేసన్ కలుపుతున్నాం. చూడు సాయి బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు. అంతే అంటావా? 2 kgs కలపాల్సింది. 2 kgs అదేంది అది? పోస్తామండి. శనగపిండి, శనగపిండి పౌడర్. అంటే ఇప్పుడు శనగపిండి వేస్తే ఇన్సెక్ట్స్ అవి అట్రాక్ట్ అవుతాయి కదా మరి ఎక్కువగా. లోపల కల్చర్కి కావాల్సిన ఫుడ్ ఇది. బ్యాక్టీరియా కల్చర్ కావాల్సిన ఫుడ్ అది. అంటే బ్యాక్టీరియల్ కౌంట్ చాలా ఎక్కువ అవ్వడానికి, మల్టిప్లై అవ్వడానికి మీడియా ఉండాలి కదా. ఇది బెల్లం, పేడ అన్నీ వాటికి మీడియం. ఇది ఫాస్ఫరస్ సాల్యులైజింగ్ బ్యాక్టీరియా, బ్యాసిలస్ మెగాటీరియం. మరి ఇంత ఆర్గానిక్ చేస్తావు ఏంటి మోహన్? ఆర్గానిక్ చేస్తావు కదా, రేట్ ఎక్కువ పెట్టచ్చు కదా, రేట్ ఎక్కువ పెట్టి అమ్మచ్చు కదా నువ్వు. చూద్దాం. అది ఇన్ని రోజులు ఇంకా ఆర్గానికే చేసావు కదా, ఎందుకు అమ్మలేదు ఎక్కువగా? అంటే డబ్బులు ఎక్కువ ఎందుకు పెట్టలేదు నువ్వు ప్రైజ్? ఈ మామూలుగా ప్రైస్ ఎక్కువ ఉంటాయి బీరకాయలు. ఇంక ఆర్గానిక్ అమ్మామంటే 100 రూపాయలు పెట్టాలి కేజీ. అయినా 1 టన్ను 2 టన్నులు మనం అమ్మలేం బయట. ఎవరు తీసుకోరంటావా? మనకు తెలియదు ఎందుకు, మార్కెట్కి వేసి డైరెక్ట్ వెళ్ళిపోతాయి, అంత రిస్క్ తీసుకోడు వేరే అయితే. సాయిని ఒక వెబ్సైట్ క్రియేట్ చేయమన్నా, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇంకా దాంట్లో పెట్టేసేది ఇంక అంతే. అంతేగా మోహన్? ఎవరు కొంటారా? అరే కొంటారు బా, బయట ఆర్గానిక్ అని చెప్పి కల్తీ ఎంత అమ్ముతారంట. ఇంకా
మనం ఒరిజినల్ ఆర్గానిక్ చేసి మరి అమ్మకపోతే ఎలాగా? చేద్దాం. ఇప్పుడు బయట ఇప్పుడు ఆర్గానిక్ అని ఎన్ని అమ్ముతున్నారో తెలుసా నీకు? అమ్ముతున్నారు. అవి ఒరిజినల్లో అది డూప్లికేట్ మనకు తెలియదు, కానీ కాకపోతే అలా అమ్ముతున్నారు. మనం ఇప్పుడు ఇంత చేసి అమ్మకపోతే ఎలాగా అని అడుగుతున్నా. మనం మార్కెట్కి వేస్తున్నాం, మనకు లాస్ అయితే ఉండట్లేదు. ఇంకా ఫర్దర్గా ఏమన్నా అమ్ముదాం తర్వాత. ఇంకా ప్రస్తుతంగా అయితే అమ్మలేదు. ఎవరైనా వచ్చి కావాలన్నా కానీ ఇస్తాం. సాయి కల్టివేషన్ మోహన్ చేయని మనం అమ్ముకుందాం, ఏమంటావు? పని చేయండి. బిజినెస్ మనం చేస్తున్నాం, మార్కెటింగ్. నేను ఎలా ఫార్మింగ్ చేయాలని తెలుసు, నాకు ఎలా మార్కెటింగ్ చేయాలని వచ్చింది. మేము ఉన్నాం కదా, అంతే. థర్డ్ పార్టీ క్యాండిడేట్ వచ్చి ఇట్లా మధ్యలో ఉండి అమ్ముతానంటే అమ్ముతా, డైరెక్ట్ వాళ్ళే అమ్ముకోమంటారు. ఏంటి సాయి 50-50 ఓకేనా నీకు? ఓకే, నువ్వు మార్కెటింగ్ చేయి, నేను సేల్స్ చేస్తాను. ఇంకా అతనికి ఏమిద్దాం మరి, మనం ఇద్దరు 50-50 ఎత్తుకుంటే అతనికి. నేను మీకు అమ్మిన తర్వాత మీరు ఇష్టం ఎంత రేట్లు పెట్టుకోండి. నా ఫిక్స్డ్ ప్రైస్ చేసి మీకు అమ్మేస్తాను, మీరు తర్వాత ఎంత మీ ఇష్టం. లేదు, బయట ఆర్గానిక్ అని చెప్పి ఎక్కువ కూరగాయలు అదే అమ్ముతారు. వాటికి ఎక్కువ ప్రైస్ పెడతారు. ఇంకా కేజీ 50 రూపాయలు 80 రూపాయలు ఉండేదాన్ని 200-250 రూపాయలు అమ్ముతారు. ఇంకా అసలు వీటిలో ఇన్పుట్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఏ చాలా చీప్ తయారు చేయొచ్చు. వాటికన్నా స్ప్రేయింగ్ కాస్ట్ ఎక్కువైంది. వీటికి ఏమి ఉండదు. ఇది బయో ఫర్టిలైజర్ చేస్తాం. మళ్ళీ ఇన్సెక్ట్ ఫర్టిలైజర్లకి ఏమో ఇన్సెక్టిసైడ్స్ ఏమో బ్రహ్మాస్త్ర అని, నీమాస్త్ర అని, అగ్నిస్త్ర అని ఇంకా అస్త్రాలు ఉంటాయి. అది చాలా ఇంటి పక్కన దొరికే వాటితో తయారు చేసుకోవచ్చు చక్కగా. ఏ అస్త్రం అది? అగ్నేస్త్ర, బ్రహ్మాస్త్ర, నీమాస్త్ర. నీమాస్త్ర అంటే నీమాస్త్ర అంటే నీమ్ ఉంటుందా? నీమ్ కేక్ అండ్ నీమ్ ఆయిలా? ఓకే. బ్రహ్మాస్త్రాలు ఏముంటుంది? బ్రహ్మాస్త్రాలు వచ్చేసరికి కస్టర్డ్ యాపిల్ లీవ్స్ ఉంటాయి, మళ్ళా దాతురా లీవ్స్ ఉంటాయి, మళ్ళా వచ్చేసరికి ఇదే కౌ యూరిన్ ఉంటుంది, మళ్ళీ టొబాకో లీవ్స్ ఉంటాయి. వీటన్నిటిని బాగా క్రష్ చేసి ఒక దీంట్లో అంతే 40 hours ఫర్మెంట్ చేయాలి. వాటిని కూడా తర్వాత 6 months వరకు వర్క్ చేస్తాయి. అవి నీళ్ళలో పెట్టాలన్న, అవి నూనెలేసి మరగబెట్టాలి. వాటిని మరగబెట్టిన తర్వాత అవి ఎప్పుడు చేసేవాళ్ళగా చేసాం. అంటే అది దేనికి స్పెషల్ ఎఫెక్ట్ దేనికి ఉంటుంది? ఇదే దేనికి ఎఫెక్ట్ ఉంటుంది? ఇదేం బయో ఫర్టిలైజర్ ఇది. ఓకే, అది ఇంతే ఇన్సెక్టిసైడ్ అది. ఓకే, అది సార్ అది చాలా ఈజీగా చేయటం. బ్రహ్మాస్త్ర నూనెలో వేసి మస్టర్డ్ ఆయిల్ వేసి మరగబెట్టుకొని మనం తీసుకున్నాయని వడగట్టి దాని తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి. 48 hours చల్లపరుచుకొని తర్వాత వాడుకోవాలన్నమాట. ఫైనల్ ఏం చెప్తావు? ఆర్గానిక్కి కెమికల్ దీనికి కల్టివేషన్ దానికి ఏం చెప్తావు? ఆర్గానిక్ బెటర్ అంటావా, కెమికల్ బెటర్ అంటావా? ఆర్గానికే బెటర్. కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ తగ్గిపోయింది దూరం అంతా. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్లో సగం ఆర్గానిక్ సగం ఇన్ఆర్గానిక్ రెండు కలిపి వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ సాయిల్ చచ్చిపోయింది. ఆ సాయిల్ కొద్దిగా హెల్త్గా తయారయ్యేదాకా, బాగా కొద్దిగా స్ట్రాంగ్ అయ్యేదాకా రెండు వాడుకోవాలా బెస్ట్కి. తర్వాత నుంచి ఇక స్ట్రాంగ్ అయిపోయింది అనమాట. ఇక ఏదొచ్చినా ఏం చేయలేదు. సాయిల్ ఎప్పుడైనా ఫౌల్ స్మెల్ రావాలి, అప్పుడే ఇన్సెక్ట్ అనేది రాదు దగ్గరికి. అది ఏంది ఇలా మనం ఇలా వేస్తే వస్తాయి ఫౌల్ స్మెల్ రావడానికి, పేడ ఇవి అయ్యాలి. అప్పుడు లోపల థమ్స్ అయినా కానీ ఏమైనా కానీ ఫ్రెండ్లీ మైక్రోజం అంతా పెరిగిద్ది లోపల. కావాలనా? కావాలంటే మొహంకి వేసేవాడు కదా, షర్ట్ కిందకి వేసేవాడు. జుడియో అయిపోయింది అది. జుడేది అది షర్ట్ జుడే కదా. పర్వాలేదు, ఏం కాదు. రైతు అన్నాక ఇంక ఎగురుతుంటుంది. ఇంకేం చేస్తాం మరి? అది నువ్వు మామూలు రైతు కాదు, బీటెక్ చదువు మరి రైతే. అలా ఇంకా ఏం కాదులే.
అంతే అయిపోయింది ఇంకా ఇప్పుడు స్ప్రే చేసేయడమేనా? ఫర్టిలైజర్లు ఈ కల్చర్ దాంట్లో పోస్తున్నాం. ఏం ఎదుగుతున్నావు? మూత తిరగడానికి ముందే ఉంది వస్తుంది. ఇంకేది ఉందా? కొండల మధ్య వ్యవసాయం అంటే బాగుందిగా, మస్తు ఉన్నాయి కొండలు. అసలు ప్రశాంతం జీవితం మొత్తం. నేను కూడా వచ్చానా? చూడు ఎలా ఉన్నాయి కొండలు అసలు. ఈ కొండల మధ్య వాతావరణం, గాలి అసలు చల్లగా. ఇప్పుడు ఆరంగా ఒక షెడ్ ఉంది, ఆ షెడ్ కింద ఫార్మింగ్ చేసుకొని ఆరంగా పొనుకొని అక్కడే ఉండిపోవచ్చు. ఇంకా నేను కూడా రానా మోహన్? నువ్వు ఇక్కడ చేస్తున్నా, మరి నేను ఎక్కడ చేయను ఇంకా వ్యవసాయం? మీకు పక్కనే తిప్పిస్తానండి. మీకు పక్క తిప్పిస్తారండి. ఎంత కవులకి ఎంత ఇక్కడ ఎకరం? ఎకరం 30,000 ఉంది. 30,000? బోర్ ఉంటుందా? బోర్ ఉన్నది 40,000. పాత సగం సగం కలుపు. ఫస్ట్ మిక్సీ షేక్ చేయాలి. షేక్ వెల్ బిఫోర్ యూజ్. లేకున్నా కూడా అదే ట్రెండ్. ఇంకా ట్రెండ్ అంటే ఇంకా అదే సెట్ అయిపోయింది. ఇంకా ఏదైనా కానీ షేక్ చేసిన తర్వాత యూజ్ చేసేది. ఇంకా అసలు అప్పుడే 2 లీటర్ వాటర్ క్యాన్ ఉంది కదా, అది అప్పుడే నేను నీళ్ళ ఏందని తెలియదు. దాంట్లో కాస్త మిగిలిపోయింది. దాంట్లో ఏందది కాదు మోహన్, ఆ 2 లీటర్ క్యాన్లో ఏదో ఉంది కదా నీళ్ళుగా, ఏందది ఆ 2 లీటర్ క్యాన్ బా? థమ్సప్ది వాటర్ క్యాన్ ఉంది కదా అక్కడ 2 లీటర్ది. ఇది నేను అప్పుడే చూశాను. వాటర్ అనుకుని అప్పుడే తాగకపోయాను నేను అప్పుడు. అందుకే గాలి ఎక్కువ ఉంది కదా. చూపి ఏ కలర్ ఉంటుంది అది? మామూలు ట్రాన్స్పరెంట్ ఉంటుంది కలర్, లైట్ గోల్డిష్ అంటారు. ఇది ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా. అది చూపి అజోస్పెరలం మాది. ఇది అజోస్పెరలం చూపి కరెక్ట్గా. అజోస్పెరలం ఇది. అయిపోయింది ప్రిపేర్ చేయడం, ఇంకా స్ప్రే చేసేయడం. ఇంకా ఫర్మెంట్ అవ్వాలా? 48 అవర్సా? ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయిందిగా. ఇది ప్రిపేర్డ్ కదా. ఇది ఇక్కడ ఉంది కదా బకెట్. షేక్ వెల్ బిఫోర్ యూజ్. బాగా షేక్ చేయాలి, అలా షేక్ చేస్తే అది కుదురుతుంది. ఇంకా చూడు సాయి ఎలా తిప్పుతున్నాడా. మోహన్ యూట్యూబ్లో పెడతాను, ఫుల్ ఫేమస్ అయిపోను ఇంక నువ్వు. వాటర్ పోయాలా?
తిప్పు 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 సాయి తిప్పు మరి. చిన్నగా అసలు ఆర్గానిక్ ఇది ఇలా చేసుకోవడం కష్టం కదా, అసలు కెమికల్ తెచ్చి కొట్టేస్తే అయిపోద్దిగా. సిటీకి వెళ్ళి పురుగు మందు తెచ్చుకోవడం కంటే కష్టం కాదు, ఇంటి దగ్గర చేసుకోవడం. హెల్త్ ఇంపార్టెంట్ అంటాం. సిటీకి వెళ్ళి ఒక 50 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పోయి ట్రావెల్ చేసుకునే దానికంటే సింపుల్ అయ్యేది. దాన్ని పెట్టే ఒక 1 hour దీన్ని పెట్టుకుని సరిపోయింది. కష్టం అనేది ఎక్కడ ఉంది ఇట్లేక. ఇప్పుడు మామూలు కెమికల్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఇది ఇప్పుడు ఆర్గానిక్ ఇది ఎంత కాస్ట్ అవుతుంది? ఇప్పుడు జీవామృతం ప్రిపేర్ చేసుకోవాలంటే ఇప్పుడు 200 లీటర్స్ అని చెప్తాను కదా, అది 200 లీటర్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది నీకు? ఇన్పుట్స్ ఏమేమి ఇప్పుడు చెప్పావు కదా, ఈ ఇన్పుట్స్ కానీ ఎంత కాస్ట్ అవుతుంది? ఊళ్ళో ఎవరికైనా ఆవులు ఉంటాయి, పేడ ఫ్రీనేలే, పేడ యూరిన్ ఫ్రీ, గేదెదైనా కానీ మనిషిదైనా కానీ ఫ్రీనే. ఫ్రీయే. శనగపిండి ఎంత అయితే మా కేజీ 40 రూపాయలు అంటే 120-150 రూపాయలు అయిపోయింది. 150 అంత ఎక్కువ రేటు తీసుకుంది. ఓకే. బెల్లం ఏముంది, బెల్లం కేజీ 30 రూపాయలు, 2 కేజీలు. మళ్ళీ ఇంకా ఇంగువ అది 100 రూపీస్ ఉంటుంది. 100% అగ్రికల్చర్ పర్పస్. ఇవే ఇక ఎంత అయితే మా ఖర్చు అయితే ఎంత అయితే. డ్రమ్ము 700, డ్రమ్ము ఎవరి ఇళ్ళలోనే ఉంటుంది. డ్రమ్ మామూలుగా ఉంటుంది. మొత్తం అంతా ఎంత వరకు కావచ్చు ఖర్చు? మా అయితే ఒక 500-600 అయితే అంతే. చాలా తక్కువే, కాస్ట్ ఎక్కువ. అదే మనం ఒక స్ప్రేయింగ్కి పురుగు ముందు ఇది తేవాలంటే మినిమం 500-6,000 రూపీస్ మధ్యలో అయింది. కొన్నిసార్లు 2000 కూడా అయింది. ఫంగిసైడ్స్ ఎక్కువ రేట్ అవుతుంది. ఫంగిసైడ్లు కామన్, ఫంగిసైడ్లు ఎవరైనా కొనుక్కొచ్చుకోవట్లేదు. అంటే దీన్ని స్ప్రే చేసి ఇప్పుడు రోగం అనేది ఏమైనా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? రోగం తక్కువైద్దిగా. ఈ రోగం వచ్చిన కంటే ముందల ప్యూర్ కంటే ప్రికాషన్ ముఖ్యం. అది రాకముందే కొట్టాలి. ఇది బలానికి, ఇది మామూలుగా కావాలంటే ట్రైకోడర్మా కూడా వాడుకోవచ్చు. ఆర్గానిక్ బయో ఫంగిసైడ్ అది కూడా వాడాలి. అది కూడా ఫంగిసైడ్ ఇప్పుడు దాకా అయితే బయట మార్కెట్. డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసామైంది మరి వాడాలి, ఉండాలిగా అది కూడా. మరి ఈసారి వస్తే డ్రాగన్ ఫ్రూట్ ఇస్తావా నాకు? ఇంకా ఇప్పుడే చిన్నవి. ఎక్కడ సార్? ఇంకేంటి మోహన్, ఏం చెప్తావు మరి ఫైనల్గా? ఏం చెప్తావు? ఇంకేమన్నా సార్, ఏమన్నా ఒకటి చెప్పు ఏమన్నా ఫైనల్గా. కెమికల్ మానేసి ఆర్గానిక్లో రండి. ఇప్పుడు చూసి చెప్పు. ఇక్కడ కెమికల్ మానేసి ఆర్గానిక్లో రండి. అంతే, ఇక హెల్త్ని కాపాడుకోండి. అంతే అంటావా? ఇంత చేసేది ఎందుకు చెప్పు? బాగుండడానికే కదా. హెల్త్ ఇంపార్టెంట్. అవును, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అంతే. మేము మార్కెట్కి వేస్తాం, ఎంతోమంది కొంటారు, అందరూ కెమికల్స్ కొంటారు. మాది ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. అది వాళ్ళకి తెలియదు ఆర్గానిక్గా ఏదా అని. మా లోకల్ మార్కెట్లో కొనుక్కుంటారు. నేను అసలు జాబ్ మానేసి చల్లగా ఇలా రోడ్డు పక్కన, ఇది ఏమంటారు, కొండ పక్కన ప్రాంతం చూసి మంచిగా గాలి వచ్చేది ఏదైనా ఒక పొలం కొనుక్కొని ఇంక పొలం పని చేస్తాను నేను. ఏమంటావు? చేయండి, మంచిదే. అందరూ చేసే అవ్వదు అనుకుంటా కదా. మళ్ళీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ మళ్ళీ మాత్రమే అయింది. అంతే అంటావా? సరే, ఫైనల్గా ఒక బాయ్ చెప్పేసి అందరికీ. బాయ్ వ్యూవర్స్కి అందరికీ బాయ్. వ్యూవర్స్ అందరికీ బాయ్.